తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్. కర్ణాటక, మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కుండపోత వర్షాలు కృష్ణా, గోదావరికి పెద్ద ఎత్తున వరదను మోసుకొచ్చాయి. ఖరీఫ్ ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. జూన్, జూలై మాసాల్లో వర్షాలు వెనకబడ్డ జూలై చివరి వారంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పెద్ద ఎత్తున నమోదవుతూ ఉన్నాయి. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా 10 నుంచి 20 సెంటీమీటర్ల కుండపోత వర్షాలు నమోదవుతా ఉన్నాయి. వాయుగుండం ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో అటు తెలంగాణలో, ఉత్తరాంధ్రలో, రాయలసీమ జిల్లాలతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తాజాగా కృష్ణానది వరద మరొకసారి పెరిగింది. ఆల్మట్టి ప్రాజెక్టుకి ఇన్ఫ్లోస్ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టుకి తాజాగా 89,361 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే ఆల్మట్టి డ్యాం పూర్తిగా నిండిపోవడంతో వచ్చిన వరద మొత్తాన్ని 26 గేట్లు ఎత్తివేసి నారాయణపూర్కి రిలీజ్ చేస్తా ఉన్నారు. ఆల్మట్టి డ్యాం పూర్తి కెపాసిటీ 123 టీఎంసీలు అయితే ఇప్పటికే ప్రాజెక్టులో 120.9 టీఎంసీల వరద చేరింది. వచ్చిన వరద మొత్తాన్ని గేట్లు ఎత్తివేయడం ద్వారా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా నారాయణపూర్కి 95,000 క్యూసెక్కుల వరదను రిలీజ్ చేస్తా ఉన్నారు. నారాయణపూర్ డ్యాం కెపాసిటీ 37 టీఎంసీలు అయితే ఇప్పటికే 36 టీఎంసీల వరద చేరింది. వరద మొత్తాన్ని జూరాలకు రిలీజ్ చేస్తా ఉన్నారు. జూరాలకు ఇప్పటికే 85,000 క్యూసెక్కుల వరద చేరింది. ఇది క్రమంగా పెరుగుతూ ఉంది. మరొక వైపు భీమా నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. జూరాల ప్రాజెక్టులో 10 గేట్లు ఎత్తివేయడం ద్వారా 65,000 క్యూసెక్కులు, 316 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 47,000 క్యూసెక్కులు, మొత్తం 110,000 క్యూసెక్కుల ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ అవుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రతిరోజు 6 నుంచి 7 టీఎంసీల వరద చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో తాజాగా వరద నీటి నిల్వ 47 టీఎంసీలకు పెరిగింది. ప్రతి గంటకి 1/2 టీఎంసీ వరద వచ్చి చేరుతా ఉంది. ఈ వరద మరో వారం 10 రోజుల పాటు కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు కూడా 80% వరకు నిండే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకి 850 అడుగులు దాటితే తెలంగాణలోని ఎత్తిపోతల పథకాలతో పాటు పోతిరెడ్డిపాడు, హంద్రి నివ పంపులు కూడా ఆన్ చేసే అవకాశం ఉంది. ఖరీఫ్లో ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. ఆరుతడి పంటలకి ఇబ్బంది లేకుండా వరద వస్తూ ఉంది. రాబోయే 3 రోజుల పాటు కర్ణాటక, మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటకలోని 15 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. పెద్ద ఎత్తున కుండపోత వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఒకవైపు గోదావరికి, మరొక వైపు కృష్ణానదికి వరద పోటెత్తుతా ఉంది. రాబోయే వారం 10 రోజుల పాటు ఈ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తాజా రిపోర్ట్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల రైతుల్లో ఆశలు చిగురిస్తా ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల రైతులకి గుండెకాయలంటే ఈ 2 ప్రాజెక్టులకు పూర్తిగా నిండితే కనీసం 6 తోడి పంటలకు అవకాశం దొరుకుతుంది. దాదాపు 60 లక్షల ఎకరాల్లో ఈ 2 ప్రాజెక్టులు, అనుబంధంగా ఉన్న ఎత్తిపోతల పథకాలు, జూరాల ప్రాజెక్టు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు అన్నీ కూడా శ్రీశైలం ప్రాజెక్టు మీద బేస్ అయి ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున వరద వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు నిండితే అటు తెలంగాణ, ఇటు సీమ జిల్లాల్లో సిరుల పంటలు పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇక నాగార్జున సాగర్లో ప్రస్తుతానికైతే వరద ఏం లేదు. ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద చేరడం లేదు. 142 టీఎంసీల ఫ్లడ్ ఉన్నా కూడా అందులో 130 టీఎంసీలు డేటా స్టోరేజీ, కేవలం ఒక 12 టీఎంసీలు మాత్రమే తాగునీటి అవసరాల కోసం నిల్వ చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద రావడానికి మరో 18 రోజులు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈలోగా కర్ణాటక, మహారాష్ట్రలో పెద్ద ఎత్తున కుండపోత వర్షాలు నమోదై ప్రతిరోజు 2 లక్షల క్యూసెక్కులు గనక శ్రీశైలం ప్రాజెక్టు చేరితే ప్రతిరోజు 18 నుండి 19 టీఎంసీల వరద చేరే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో వరద మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ సమాచారంతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.